హాయ్, ఈరోజు మన స్పెషల్ క్యాప్సికమ్ ఫ్రై. దీనికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి త్వరగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి ఇంకొంచెం మగ్గించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీనిలోనే పసుపు, ధనియాల పొడి, కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోనే కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఒక 3 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అవ్వాలి ఫ్రైలో. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. శనగపిండిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటేనే కమ్మగా ఉంటుంది. శనగపిండిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి ఇది సాంబార్ రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.